యేసయ్య అక్కడ పలికినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. మరి యేసయ్య అనేక చూడండి ఇటువంటి ఇంకా సందర్భాలు 2, 3 ఉన్నాయి కానీ యేసయ్య కూడా అతిథిగా పిలువబడ్డాడు. అతిథిగా పిలువబడ్డాడు. మరి యేసయ్య మనల్ని కూడా ఆయన ఇవ్వబోయే గొర్రెపిల్ల మహోత్సవంలో మనల్ని అతిథులుగా పిలుస్తున్నాడు. వాటికి మనం అర్హత సాధించాలంటే మన జీవితంలో మనం ఎలా బ్రతకాలనేది మనం నిశ్చయం చేసుకోవాలండి. చూడండి, మనకు ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూసినట్టయితే ఆ యొక్క విందు గురించి మనం చూడొచ్చు. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 6-10 వచనాల్లో మనకు ఆ యొక్క విందును గురించిన సందర్భం మనకు కనబడుతుంది. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దము, విస్తారమైన జనముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు అని ఆయనను స్తుతించుడి. ఇక్కడ చూడండి, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరిచేదమని చెప్పగా వింటిమి. ఇక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవమునగా యేసయ్య మనకు వరుడు, ఆయన సంఘము వధువు. యేసయ్య వరుడు, సంఘము వధువు. ఈ సంఘమును సిద్ధపడవలసిందిగా, ఆ యొక్క వరుడి దగ్గరికి సిద్ధపడవలసిందిగా దేవుడు కోరుకుంటున్నాడు. సంఘం అనగా మనమే, సంఘం అనగా క్రైస్తవ బిడ్డలమైన మనమే. మనమందరం కూడా దేవునికి వధువు సంఘంగా బైబిల్ మనకు చెప్పుచున్నది. ఆ యొక్క వివాహోత్సవానికి మనము సిద్ధపడాలంటే, అది పరలోక రాజ్యంలో జరిగే ఆ యొక్క గొర్రెపిల్ల వివాహోత్సవంలో మనం సిద్ధపడాలంటే ఇక్కడే నువ్వు సిద్ధపడాలి. ఈ లోకంలో నువ్వు దేవునికి విశ్వాసకరమైన, ప్రీతికరమైన, ఇష్టకరమైన జీవితం నువ్వు జీవించినట్టయితే ఆ యొక్క మహోత్సవానికి, ఆ యొక్క గొర్రెపిల్ల వివాహ మహోత్సవం